అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 50 సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలకు విశేష వైద్య సేవలు అందించిన డాక్టర్ ఏ పెంచలయ్య, డాక్టర్ పి నిర్మల గారు మరియు కోస్తా రాయలసీమలోనే మొట్టమొదటి చిన్నపిల్లల మరియు పురిటి పిల్లల ఏకైక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ గారు చెన్నై ఎగ్మోర్ బేబీ హాస్పిటల్ నందు విద్యను అభ్యసించి 10 సంవత్సరాలు ఎన్నో వేల మంది చిన్నపిల్లలకు మరియు పురిటి పిల్లలకు సేవలందించారు. మరియు డాక్టర్ ఏ వైష్ణవి గారు గత 5 సంవత్సరాలుగా ప్రముఖ కార్పొరేట్ మరియు ట్రస్ట్ హాస్పిటల్ నందు వైద్య సేవలను అందించారు. అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం. మా ప్రత్యేకతలు పురిటి పిల్లల ఐసీయూ, చిన్నపిల్లల ఐసీయూ, న్యూరో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ అవైలబుల్. ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్, బృందావనం, నెల్లూరు. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. యోగాలయ కార్యక్రమంలో మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి ఏ విధంగా యోగా పరిష్కార మార్గాలు చూపిస్తుందో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనము లాస్ట్ కొన్ని సిరీస్లో అంటే లాస్ట్ 3 to 4 ఎపిసోడ్స్ నుంచి యోగా ఫర్ గేరియాట్రిక్ పాపులేషన్ లేదా యోగా ఫర్ సీనియర్ సిటిజన్స్, కొద్దిగా ఏజ్ 60 క్రాస్ అయిన వాళ్ళు, 60-65 క్రాస్ అయిన వాళ్ళు, పెద్ద వయసు ఉండేవాళ్ళు ఎటువంటి యోగా ప్రాక్టీసెస్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో మనము ముందుగా చెప్పినట్టుగా 4 రకాలుగా అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి చూస్తే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వాక్ చేయడానికి అంటే నిలబడడానికి ఇబ్బంది పడ్డము, వాకింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డము, లేదు అంటే నడుము నొప్పని, ఇలా డిఫరెంట్ పెయిన్స్తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. రెండవది మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మానసికంగా కొద్దిగా స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేటప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే సెన్సరీ ఇష్యూస్ లైక్ ఏజ్ అయ్యే కొద్దీ మనకి కళ్ళకి సంబంధించినవి, చెవికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా దీర్ఘకాలికంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకున్న ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్, లేకపోతే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ డిపెండెంట్, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల వాళ్ళకి డయాబెటీస్, బీపీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అందులో ఇవన్నీ కూడా అంటే ఇప్పటిదాకా యోగా అస్సలు పరిచయం లేని వాళ్ళు కూడా సింపుల్ యోగా స్ట్రెచెస్ స్టార్ట్ చేసి బాడీని కొద్దిగా మనము ఒక స్టేజ్కి కానీ అంటే అసలు నిలబడలేకపోయే వాళ్ళు, కొద్దిగానే వాకింగ్ చేయగలిగిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పే చిన్నపాటి స్ట్రెచెస్ రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ యాడ్ చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా బలము అంటే బోన్ డెన్సిటీ కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ కొద్దిగా ఒక 3 to 4 months ప్రాక్టీస్ చేస్తే ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు ఆ తర్వాత జిమ్కి వెళ్ళినా ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళినా వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఒక్కసారిగా అంటే లో ఇంటెన్సిటీ నుంచి హై ఇంటెన్సిటీకి వెళ్తే వాళ్ళ బాడీ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు లో ఇంటెన్సిటీ అని పదే ఎందుకు చెప్తున్నానంటే, లో ఇంటెన్సిటీ అంటే మన బాడీకి మనం ఎక్కువ కష్టపెట్టం, చిన్నగా అంటే స్లో మూమెంట్స్తో బాడీని అలవాటు చేస్తున్నాం ఒక స్టేజ్లోకి రావడానికి. చాలామంది అనుకోవచ్చు జిమ్ ఎందుకు చేయాలి లేదా వెయిట్ ఎందుకు లిఫ్ట్ చేయాలి అనేది. జిమ్ అనగానే మనం అన్ని మెషినరీస్ యూజ్ చేయాలని ఏం లేదండి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఒకప్పుడు మన ఓల్డ్ పాత రోజుల్లో చూసుకుంటే చాలా చోట్ల మనకి లిఫ్ట్ చేసేవి ఇవన్నీ కూడా ఇళ్లలోనే గద యుద్ధం అని మీరు వినుంటారు. అలాగే ఈ హ్యాండ్ డంబెల్స్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా ఇళ్లలోనే చేసేవాళ్ళు. ఇవి ఎందుకు అవసరం అంటే మజిల్స్ స్ట్రెంగ్త్ కానీ కోల్పోయాయి అనుకోండి, లోపలుండే బోన్ డెన్సిటీ ఆటోమేటిక్గా స్లోగా క్షీణించుకుపోతూ ఉంటుంది. సో బోన్ డెన్సిటీ, మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడప్పుడు చిన్నపాటి వెయిట్స్ మనం లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో ఈ లిఫ్ట్ చేయకూడదు అని ఎక్కడ రాయలేదు, లిఫ్ట్ చేయాలి అని కూడా ఎక్కడ చెప్పలేదు. మన బాడీ కండిషన్ బట్టి స్లోగా మనము ఓల్డ్ ఏజ్ అనగానే మనము కంట్రోలు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ డెఫినెట్లీ రెగ్యులర్గా చేయాలి. ఇంకో చిన్నపాటి అపోహ ఏంటి అని అంటే, మేడం మేము రోజు వాకింగ్ చేస్తూ ఉన్నాము, వాకింగ్ చేస్తే యోగా చేయాలన్నా, అసలు అవసరమా? వాకింగ్ ఈజ్ ఎ వెరీ బెస్ట్ ఎక్సర్సైజ్, ఎవరు దాన్ని కాదనట్లేదు. వాకింగ్ చేస్తునేటప్పుడు మీ లెగ్స్, మీ హ్యాండ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఎస్, కార్డియో పరంగా మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ రేట్ని కూడా కొద్దిగా వేరియబిలిటీ, మీరు నడిచే స్పీడ్ బట్టి హార్ట్ రేట్ వేరియబిలిటీ, హార్ట్ పారామీటర్స్ని కొద్దిగా మీరు స్ట్రెంథన్ చేసుకోవచ్చు. బట్ మీలో మీరు మీ చెయ్యి గుండె మీద వేసుకొని చెప్పండి, ఎంతమంది స్పీడ్ వాకింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడకుండా వాకింగ్ చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టుకోకుండా వాకింగ్ చేస్తున్నారు?
వాకింగ్ చేసేటప్పుడు ఒక లయబద్ధంగా వాకింగ్ చేయాలి. లయబద్ధంగా అంటే ఒక స్పీడ్ని మనం మెయింటైన్ చేయాలి. ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వాకింగ్ చేస్తే బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ మీరు ఒక మంచి వాకర్ అనుకోండి, మీరు వాకింగ్ ఆపక్కర్లేదు. వాకింగ్ అయిపోయిన తర్వాత లేదా వాకింగ్కి ముందు ఒక 20 మినిట్స్ యోగా కోసం కేటాయించండి. ఆ 20 మినిట్స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఏజ్ అయ్యే కొద్దీ మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో స్లోగా అవి కూడా వాటి పనితీరుని తగ్గించుకుంటూ పోతూ ఉంటాయి. సో లంగ్ కెపాసిటీ తగ్గిందనుకోండి, అంటే మీరు తీసుకునే ఊపిరి ఇన్హేల్ ఎక్సేల్, ఈ ఇన్హేల్ ఎక్సేల్ మీరు స్లోగా క్రమంగా మీ బ్రీతింగ్ కానీ తగ్గిపోతూ ఉంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్సెసివ్ పల్మనరీ డిజార్డర్స్, ఇవి ఎక్కువగా పెద్దవాళ్ళలో ఊపిరితిత్తుల సమస్య అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడే సమస్యలు మనం కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు, అది లో బీపీ అయ్యింది అవనివ్వండి, హై బీపీ అవ్వనివ్వండి. సో లో బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా వీళ్ళు కానీ మనం చెప్పే రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే సూర్యభేదన ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ అంటే ఇన్హేల్ ఎక్సేల్ రైట్ నాస్ట్రిల్తో లెఫ్ట్ నాస్ట్రిల్తో మార్చి కొన్ని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గుతూ వస్తుంది. దీనికి బెస్ట్ కేస్ స్టడీ అండి, నేను మొన్న ఒక అంకుల్కి ఒక 3 months పాటు ఆయనకి హై బీపీ ఉంది. సో ఆయన ఏజ్ వచ్చి అరౌండ్ 68 years. ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నాను, నాట్ ఈవెన్ ఆఫ్లైన్. వాళ్ళు ఓన్లీ ప్రాణాయామ, ఆయనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఇష్యూ ఉండింది అండ్ హై బీపీ. ఓన్లీ ప్రాణాయామ ఆల్టర్నేట్ డేస్ 30 minutes పాటు చేయిస్తే ఆయన బీపీ నార్మల్కి వచ్చింది. అండ్ నౌ హీఈస్ వెరీ యాక్టివ్. స్టార్టింగ్ మన క్లాస్కి జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత 3 months తర్వాత బీపీ తగ్గడమే కాకుండా ఆయన చాలా వరకు స్ట్రెస్ని తగ్గించుకున్నారు. ఇప్పుడు యాక్టివ్గా ఆయన పనులు చేసుకోవడమే కాకుండా అగైన్ అన్ని పనులు చేసుకోగలుగుతారా, ఏజ్కి సంబంధించిన పనులన్నీ చేసుకోగలుగుతారు. అంటే ఒకరి మీద డిపెండెంట్ అవ్వకుండా తన పనులు తను చేసుకోవడానికి అండ్ ఒకప్పుడు డిప్రెస్డ్గా ఎప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా యాక్టివ్గా అందరితో కలుస్తూ బుక్స్ రాస్తున్నారు ఆయన. సో ఇక్కడ నేను యోగా వల్ల గొప్పదనమా నా గొప్పదనమా అన్నది కాదండి, మీరు గుర్తించాల్సింది ఒక బ్రీతింగ్ ఒక్కటే కరెక్ట్ చేస్తే మీలో ఎంత మార్పు వచ్చింది అంటే ఒకసారి ఊహించండి. బ్రీతింగ్తో పాటు యోగా ఆసనాలు, షట్క్రియలు ఇవన్నీ చేస్తే మన బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, మన మనసులో మైండ్ ఎంత బాగా కంట్రోల్ అవుతుంది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాకింగ్ చేస్తూ ఉన్నా కూడా యోగాని ఒక 20 minutes యాడ్ చేయండి. 20 minutes మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసి మీరు చేంజెస్ని గమనించండి. ఇంకొకటి చేసే చాలా తప్పు పని ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అంటే అన్ప్రొఫెషనల్ యోగా టీచర్స్ ఉంటారండి. అసలు యోగాని ఒక పద్ధతిలా చేయించే వాళ్ళు ఉండరు. ఎలా పడితే అలా మీరు చేసి నాకు ఎఫెక్ట్ రాలేదు అని అంటే మనం ఏం చేయలేం. అందులో మీరు డిపెండ్ అయిన యోగా టీచర్, మీరు ఎవరి దగ్గర అయితే ట్రైన్ చేసుకున్నారో వాళ్ళు కరెక్ట్గా మీరు టీచ్ చేయకపోతే మీకుండే ప్రాబ్లమ్స్ సంవత్సరాల తరబడి ఉంటాయి. కొన్ని కేసెస్ నేను చూశాను. మేడం మేము పార్కులో లేదా ఇంకో దగ్గర మాకు అక్కడ యోగా క్లాసులు చెప్తారండి, మార్నింగ్ రోజు ప్రాక్టీస్ చేస్తుంది. మరి రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ మందులు తగ్గాలి కదా, మీరు వాకింగ్ చేస్తూ యోగా చేస్తూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ తగ్గాలి కదా, ఎందుకు తగ్గట్లేదు? 1 మీరు కరెక్ట్గా చేయకపోవడం, 2 డిసిప్లిన్డ్గా రోజు చేయకపోవడం, 3 మీరు చేసే విధానంలో తప్పు ఉండడం. ఒకవేళ సార్ గారు లేదా టీచర్ గారు కరెక్ట్గా చెప్పినా మీరు తప్పు చేస్తూ వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేయకపోయినా మీరు చేసి లాభమే ఉండదు. సో కరెక్ట్ పద్ధతిలో చేయాలి, కరెక్ట్ పర్సన్ ఉండాలి, మీరు చేసేటప్పుడు కరెక్ట్ చేయగలగాలి. అలా రైట్గా కానీ అంటే రైట్ వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తగ్గుతాయి. ఓకే, సో మనము ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఒక ఎపిసోడ్లో ఐ స్ట్రెచెస్ గురించి డిస్కస్ చేశాము. చెవికి సంబంధించినవి ఏమేమి చేస్తే బాగుంటుంది, వినికిడి సమస్యను ఎలా తగ్గించుకోగలుగుతామో డిస్కస్ చేశాము. అండ్ అట్ ది సేమ్ టైం కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి ఇంట్లోనే కుర్చీ మీద కూర్చొని సూర్య నమస్కారాలు ఎలా చేయొచ్చు, చాలా సింపుల్ సూర్య నమస్కారాలండి, అవి ఎలా చేయొచ్చో చూపించాము. అలాగే కొద్దిగా మనకి స్ట్రెంగ్త్ రాగానే నిలబడి చైర్తో ఎలా సూర్య నమస్కారాలు చేయొచ్చో డిస్కస్ చేశాం.
ఈరోజు మనము ఇంకొన్ని సింపుల్ స్ట్రెచెస్, సింపుల్ ఆసనాస్ చూద్దామండి. ఇవి దేనికి టార్గెట్ అని అంటే, పెద్దవాళ్ళల్లో ఎక్కువగా ఫిజికల్ సమస్యలో ఆర్థరైటిస్ అందరికీ ఉంటుందండి. మోస్ట్లీ కామన్గా 70 to 80%. ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే గుల్లబారిన ఎముకలు. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొంతమందికి రుమిటెడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, ఇంకొంతమందికి గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఫస్ట్ ఆర్థరైటిస్ అంటే ఫస్ట్లో చెప్పిన కామన్ ఆర్థరైటిస్ ఎవరికైతే 70% ఉంటుందో వాళ్ళ ఎముకలు అరిగిపోయినందువల్ల రావచ్చు. రుమిటెడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇవి 2 స్పెషల్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. ఒకటి వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డరు, ఇంకొకటి కొంతమందికి బై హెరిడేటరీ లేదా అన్నోన్ రీజన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో ఆర్థరైటిస్ ఎటువంటిదైనా కూడా నేను ఇప్పుడు చూపించే చిన్న చిన్న స్ట్రెచెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీలో మంచి చేంజ్ కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో మీరు కుర్చీలో కూర్చొనే చేయొచ్చు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అన్నీ కూడా కుర్చీలో కూర్చొని లేదా కుర్చీ సహాయంతో చేసేవే చూపిస్తున్నాము. మీరు బెడ్ రిడన్ పీపుల్, ఎందుకంటే చాలామంది హెల్త్ బాగాలేదని అలానే పడుకొని ఉంటారు. పడుకున్న శక్తిని తీసుకొని శక్తి తెచ్చుకొని కుర్చీలో కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ స్ట్రెచెస్ అండి, ఎవరైనా చేయొచ్చు. సో చక్కగా కుర్చీలో కూర్చోండి, పాదాల మధ్య కొద్దిగా డిస్టెన్స్ పెట్టండి. నిన్న చెప్పినట్టు నేల మీద పాదం ఆనాలి, ఆనకపోతే 2 ఇటుకలు కానీ ఒక హైట్ పెట్టుకోండి. సో నౌ జస్ట్ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ స్లోలీ బ్రింగ్ డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అంటే మడమల్ని పైకి లిఫ్ట్ చేయాలి, కిందకి తీసుకురావాలి. మడమల్ని లిఫ్ట్ చేయాలి, కిందకి తీసుకురావాలి. అప్ డౌన్ మొత్తం 10 times చేయాలండి. 5, 6, 7, 8, 9, 10. రైట్, ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ చూడండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టండి, మళ్ళీ ఇన్సైడ్ తీసుకురండి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టండి, ఇన్సైడ్ తీసుకురండి. రైట్ ఫార్వర్డ్, ఇన్సైడ్, లెఫ్ట్ ఫార్వర్డ్, ఇన్సైడ్, రైట్ ఫార్వర్డ్, ఇన్సైడ్, లెఫ్ట్ ఫార్వర్డ్, ఇన్సైడ్. ఇది కూడా 10 times. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, ఇదే స్టెప్స్ని మనం అటు ఇటు చేస్తామండి. చూడండి, రైట్ లెగ్ని ఒక అడుగు దూరంగా వేయండి, మళ్ళీ లోపలికి తీసుకోండి. లెఫ్ట్ లెగ్ని ఒక అడుగు దూరంగా వేయండి, లోపలికి తీసుకోండి. అగైన్ రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, left out, left in, right out, right in, 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 left out, లెఫ్ట్ ఇన్. ఇప్పుడు జస్ట్ మీ మడమల్ని అలా పైకి లిఫ్ట్ చేసి టైట్గా ఉంచండి. ఇలా ఎప్పుడైతే మీరు టైట్ చేస్తారో మీ పిక్కలు, కాలి పిక్కలు కొద్దిగా లైట్గా టైట్ అయినట్టుగా మీకు అనిపిస్తాయి. అలాగే మడమలకి మంచి ఎక్సర్సైజు, ఫింగర్స్ అంటే కాలి వేలకి, ఫీట్కి కూడా మంచి ఎక్సర్సైజు. ఇలా మీరు 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఇలా ఉంచడానికి ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ మనం స్టాండింగ్ పొజిషన్ సపోర్ట్ చేస్తాం, అంటే స్టాండింగ్ పొజిషన్ ఎక్కువ చేయమంటాము. స్టాండింగ్లో నిలబడి చేయలేని వాళ్ళు కూర్చొని కూడా ఇది చేసుకోవచ్చు. ఒక 30 సెకండ్స్ పాటు మీరు ఇలానే ఉంచడానికి ప్రయత్నం చేయండి. అండ్ అగైన్ స్లోలీ రిలీజ్. ఇది కూడా ఒక 5 సార్లు చేయాలండి. ఒక్కసారి చేస్తే ఏది బెనిఫిట్ రాదు. రోజు చేసేటప్పుడు ఒక 5 times చేయాలి. మంత్ మొత్తం చేస్తూ ఉంటే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. ఏది ఒక్క రోజుతో రాదు. నౌ నెక్స్ట్ ఏంటంటే, మీ కుడి మోకాల్ని కుర్చీని గట్టిగా పట్టుకోండి. జస్ట్ కుడి మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి, కిందకి పెట్టండి. నేను కొంతమందికి పర్సనల్ క్లాసెస్ తీసుకునేటప్పుడు లెగ్ లిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళ బాడీ సహకరించట్లేదు కుర్చీలో కూర్చొని. సో ఎవరైతే లెగ్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారో, సో మీరు అక్కడ ఒక బ్లాక్ పట్టుకొని ఆ బ్లాక్ మీద లెగ్ పెట్టండి. సో జస్ట్ నెమ్మదిగా లెగ్ని లిఫ్ట్ చేయండి, కిందకి పెట్టండి, లిఫ్ట్ చేయండి, కిందకి పెట్టండి 10 times.
ఇది ఎవరైతే లెగ్ లిఫ్ట్ చేయడం ఇబ్బందిగా ఉందో స్లోగా లెగ్ ఇలా ఒక బ్లాక్ పెట్టండి, దాని మీద పెట్టండి, మళ్ళీ కిందకి తీసుకురండి, లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి, లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. మీరు ఇలాంటి బ్లాకే కాదు ఏదైనా ఒక హైట్ని యూజ్ చేయొచ్చు. సేమ్ పద్ధతి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చేయాలండి. స్లోగా పాదాన్ని లిఫ్ట్ చేయడం, కిందకి తీసుకురావడం, లిఫ్ట్ చేయడం, కిందకి తీసుకురావడం, లిఫ్ట్ చేయడం, కిందకి తీసుకురావడం. ఇది ఆల్టర్నేటివ్. యూజువల్ పద్ధతి ఏంటి? యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ లెగ్ అప్ అండ్ డౌన్, లెగ్ అప్ డౌన్, లెగ్ అప్ డౌన్. ఇవి చేస్తూ ఉంటే ఏ జాయింట్స్ సపోర్ట్ చేస్తాయి అంటే మోకాళ్ళు, మీ తుంటి భాగంలో ఇక్కడే ఉంటుంది కదా రూట్ ఆఫ్ ది థై, హిప్ జాయింట్స్, హిప్ జాయింట్స్కి మోకాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. మీ ఇంట్లో బాల్ ఉన్నా సరిపోతుంది, లేదా ఇలాంటిది ఉన్నా సరిపోతుంది. ఇది మీరు ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ప్రయత్నం చేయండి, యోగా ఇంట్రడ్యూస్ చేశాక. సో ఇలాంటిది ఒక పెట్టుకొని మీరు చక్కగా కూర్చునేటప్పుడు మీ రైట్ లెగ్కి అవుట్ సైడ్ పెట్టి ఇలా సర్కిల్గా తిప్పాలండి. యూ హ్యావ్ టు మూవ్ యువర్ లెగ్ ఇన్ సర్కిల్. సో నెమ్మదిగా స్లోగా. ఇది మీ మోకాళ్ళకి టార్గెట్ అండి. ఎవరికైతే విపరీతంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, నీ అంటారు, నీ చుట్టూ ఉండే వలయాన్ని నీ పటేలా అంటారు. ఈ నీ పటేలాని స్లోగా స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఒక 5 to 7 రౌండ్స్ ఒకవైపు చేశాక రిలాక్స్ అవ్వండి. సీనియర్ సిటిజన్స్ ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత 5 నుంచి 10 సెకండ్లు రెస్ట్ తీసుకోండి. ఫాస్ట్గా అన్నీ ఒకేసారి చేయాలి, నాకు అన్నీ వచ్చు, నేను చేస్తాను, నేను చేయగలుగుతున్నానని అపోహలో వెళ్ళొద్దు. గివ్ సమ్ రెస్ట్ ఇచ్చే చేయాలి. ఇప్పుడు నేను ఇటువైపు తిప్పాను, సేమ్ లెగ్ని మళ్ళీ ఆపోజిట్ వైపు చాలా స్లోగా తిప్పండి. ఏది హరీ బరీలో వెళ్ళొద్దు. యోగా షుడ్ బి డన్ వెరీ స్లోలీ అండ్ విత్ అవేర్నెస్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో మనం మనసు పెట్టి చేస్తేనే ఎఫెక్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. సో ఒక 5 రౌండ్స్ చేసి ఆపేసేయండి. ఏదైతే మనము రైట్ సైడ్ చేసామో కంపల్సరీగా అది లెఫ్ట్ సైడ్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది నా లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నానండి. జస్ట్ ఇప్పుడు నేను 3 రౌండ్స్ చూపిస్తాను అంతే. సో నేను నా లెఫ్ట్ లెగ్తో స్లోగా సర్కిల్స్ తిప్పాను. 1 2 3. రివర్స్లో తిప్పాలి కదా. 1 2 3. సో ఇవి సింపుల్ స్ట్రెచెస్ నీ జాయింట్కి టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే నీ జాయింట్కి ఇంకో స్ట్రెచ్ చూపిస్తాను. ఈ స్ట్రెచ్ వచ్చి మీ లెగ్ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలండి, మళ్ళీ కిందకి తీసుకురావాలి. లెగ్ నెమ్మదిగా లిఫ్ట్ చేయాలి, కిందకి తీసుకురావాలి. ఇప్పుడు ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. మొన్న ఇంకొక కేసు ఒక లేడీ దగ్గరికి వెళ్తే షీ వాజ్ అనేబుల్ టు లిఫ్ట్ హర్ లెగ్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు, అస్సలు లెగ్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు, అంటే పైకి లిఫ్ట్ చేయమంటే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేడం నార్మల్గా చేస్తారు, నేను బెల్ట్తో చేస్తాను, మీకు ఏ వర్షన్ సూటబుల్ అయితే ఆ వర్షన్ చేయండి. సో మీ ఇంట్లో చున్నీ కానీ ఒక చిన్నపాటి తాడు కానీ ఏదైనా ఉంటే దీన్ని ఇలా పెట్టుకోండి. ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు లెగ్ లిఫ్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు మీరు నార్మల్గా లిఫ్ట్ చేయండి. సి స్లోలీ లిఫ్ట్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్, లిఫ్ట్ అప్. బెల్ట్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మీరు కాసేపు అలానే హోల్డ్ చేయొచ్చు బెల్ట్ పట్టుకొని. సో ఈ బెల్ట్స్ అన్నీ కూడా అసిస్టెడ్ ప్రాపర్టీస్, ఒక ఆసనము ఇలాంటివి చేసేటప్పుడు హెల్ప్ చేస్తుంది. స్లోగా మళ్ళీ కిందకి దింపేస్తాం. ఇదే మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. సో అగైన్ 5 టైమ్స్. రైట్ సైడ్ ఎన్నిసార్లు చేస్తామో లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5. ఒక 5 నుంచి 10 సెకండ్లు అలానే ఉంచాలి. 1 2 3 4 5. స్లోలీ డౌన్. ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో అంటే నేను ఇందాక చెప్పాను ఆర్థరైటిస్ ఫిజికల్ సమస్యలు కొద్దిగా ఎక్కువ ఉంటాయని.
ఆర్థరైటిస్తో పాటు సో మెయిన్ జాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం నీ జాయింట్స్కి సంబంధించినవి చేసాము, హిప్ జాయింట్స్కి సంబంధించినవి చేసాము, యాంకిల్స్ సంబంధించినవి చేసాము కదా. కొంతమంది పెద్దవాళ్ళు సయాటికాతో బాధపడుతూ ఉంటారండి. సయాటికా అంటే దీని మీద ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి చూడండి. సో సయాటికా అంటే మన హిప్ జాయింట్ తుంటి ఎముక యొక్క ఒకవైపు నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, టెయిల్ బోన్ నుంచి. కుడివైపు కాలు కానీ ఎడమవైపు కాలు కానీ వెనక నుంచి నొప్పిగా ఉంటుందండి. వాళ్ళు నడిచేటప్పుడు సూదులు గుచ్చుకున్నట్టుగా కానీ లేదంటే నంబ్నెస్ తిమ్మిరి ఎక్కువైపోయినట్టుగా కానీ అలా పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ బెల్ట్తో చూపిస్తానండి. సో మీరు ఒక బెల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇందాక చేసిన అన్ని స్ట్రెచెస్తో పాటు చూడండి, ఈ లెగ్ని ఇలా లిఫ్ట్ చేశాక పైనుండే ఫీట్ ఏదైతే ఉందో కాలి వేళ్ళని మీ వైపుకి లాగాలండి. మడమ బయటికే ఉంది చూడండి, కాలి వేళ్ళని నేను లాగుతూ ఉన్నాను. సో ఇలా లాగుతూ 10 to 20 seconds హోల్డ్ చేయాలి. హోల్డ్ చేశాక మళ్ళీ స్లోగా వదిలేయాలి. ఇది చూడడానికి చాలా సింపుల్ స్ట్రెచ్, కానీ పెద్దవాళ్ళు రెగ్యులర్గా చేస్తే వాళ్ళ సయాటికా పెయిన్ తగ్గుతుంది. అగైన్ సెకండ్ టైం నేను జస్ట్ లిఫ్ట్ చేశాను, ఇందాక చేసిన ఎక్సర్సైజే. నేను నా కాలి వేళ్ళని లోపలికి లాగుతూ ఉన్నాను, కింద మడమ బయటకు వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అంటే అప్పర్ మోస్ట్ పార్ట్ ఒక్కటే మీరు లాగుతూ ఉండాలి. అండ్ అగైన్ స్లోలీ కిందకి తీసుకురావాలి. ఇదే సయాటికాకి ఇంకో సింపుల్ స్ట్రెచ్ అండి. సో కుదిరిన వాళ్ళు అగైన్ ఇది కొంతమంది పెద్దవాళ్ళు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. చేయలేని వాళ్ళు బెడ్ మీద చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు నెమ్మదిగా మీ కుడికాల్ని ఇలా ఎడమ మోకాల మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీ 2 చేతుల్ని మీ కుడి మోకాల్ని పట్టుకొని మీ వైపుకి లాగాలి. సో ట్రై టు పుల్ యువర్ నీ జాయింట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఇలా చెస్ట్ దగ్గరికి లాగుతూ ఉండండి. మీకు ఇక్కడి నుంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ మీ బటక్ బోన్ నుంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. మీ వైపుకి గట్టిగా ఇలా లాగండి. ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. స్లోగా రిలాక్స్ చేయండి. ఒక 2 నుంచి 3 సార్లు ఇలా చేసుకోవచ్చు. అగైన్ పుల్, ప్రెస్ డౌన్, పుల్ ఇట్ అప్, ప్రెస్ డౌన్. ఇది ఫస్ట్ 2 weeks చేస్తే మీకు హిప్ జాయింట్ కొద్దిగా లూజ్ అయిపోతుంది. దాని తర్వాత చేయాల్సిన స్ట్రెచ్ లెగ్ని మనం దగ్గరికి లాగుతూ చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇందాకటిది చేసిన తర్వాతనే ఇది చేసి మళ్ళీ కిందకి తీసుకురావాలి. అగైన్ లిఫ్ట్ అప్, డౌన్, స్లోలీ రిలాక్స్. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు తగ్గడానికి, అలాగే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా మీరు వాకింగ్ లాంటివి చేసేటప్పుడు ఒక 20 minutes ఇవన్నీ చేసుకున్నారు అంటే నేను చెప్పిన రిపిటేషన్స్ 5 to 10 రిపిటేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ మీలో చేంజ్ వస్తుందండి. వచ్చింది కూడా చాలా కేసెస్లో ఇది ప్రూవ్ అయ్యింది. రెగ్యులర్గా చేయండి, మీకు నొప్పి తగ్గకపోతే నాతో చెప్పండి. సో అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. గత 50 సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలకు విశేష వైద్య సేవలు అందించిన డాక్టర్ ఏ పెంచలయ్య, డాక్టర్ పి నిర్మల గారు మరియు కోస్తా రాయలసీమలోనే మొట్టమొదటి చిన్నపిల్లల మరియు పురిటి పిల్లల ఏకైక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ గారు చెన్నై ఎగ్మోర్ బేబీ హాస్పిటల్ నందు విద్యను అభ్యసించి 10 సంవత్సరాలు ఎన్నో వేల మంది చిన్నపిల్లలకు మరియు పురిటి పిల్లలకు సేవలందించారు. మరియు డాక్టర్ ఏ వైష్ణవి గారు గత 5 సంవత్సరాలుగా ప్రముఖ కార్పొరేట్ మరియు ట్రస్ట్ హాస్పిటల్ నందు వైద్య సేవలను అందించారు. అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం. మా ప్రత్యేకతలు: పురిటి పిల్లల ఐసీయూ, చిన్నపిల్లల ఐసీయూ, న్యూరో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ అవైలబుల్. ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్, బృందావనం, నెల్లూరు.